కబ్జాకు గురైనటువంటి భూములను చేసేటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో కాల పరిమితి విధించడం జరిగింది. ఏ కబ్జాకు గురైనా కూడా వాటిని 6 నెలల లోపలనే జడ్జిమెంట్ వచ్చే విధంగా ప్రత్యేక కోర్టులు, అంటే వీటికి మాత్రమే, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు మాత్రమే విచారణ చేసేటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల్లోనే పూర్తి అవుతుంది, జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు దోషులని తేల్చిన వెంటనే వాళ్ళకి ఏం చేస్తుందంటే మినిమము 10 సంవత్సరాల జైలు శిక్ష, మాక్సిమం వచ్చేసి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఏదైతే కబ్జాకు గురైందో ఆ భూమిని స్వాధీనం చేయాలి వెంటనే. ఇది కాకుండా పనిష్మెంట్ ఏమంటే అది ఎంత మార్కెట్ వాల్యూలో ఎంత విలువ చేస్తుంది అనేటువంటిది, ఆ విలువను కూడా ఇతను కట్టేయాల్సి వస్తుంది భూ యజమానికి. ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ అంటే ఏమిటి, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడా ఏమి? ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ అంటే ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 1905లో ఈ చట్టాన్ని తేబడింది. దీన్ని ఏమంటామంటే ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ అని. ఇందులో 1 నుంచి 10 సెక్షన్లు తేబడినవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే నిమిత్తము తేబడినటువంటి చట్టం. ప్రభుత్వ భూములు అంటే 2 రకాలైనటువంటి భూములు ఉంటాయి. నెంబర్ 1, రైతులకు పట్టాలు ఇవ్వబడినటువంటి బంజరు భూములు, రైతులకు పట్టాలు ఇవ్వబడినటువంటి పొరంపోగు భూములు అనేటివి ఉంటాయి. వాటిని కబ్జాదారుల నుండి రక్షించే దానికోసము తెచ్చినటువంటి చట్టం అని చెప్పినాం. అయితే మీకు పొరంపోగు భూములు ఏవేవి అనేది తెలియాలి. ముఖ్యంగా వాటర్ కోర్స్ పొరంపోగు భూములు అంటాం. వాటర్ కోర్స్ అంటే నీళ్లతో కూడినటువంటి పొరంపోగు భూములు. ఉదాహరణకి నదులు, సరస్సులు, సముద్ర తీరాలు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, ఇటువంటివన్నీ కూడా నీటితో కూడినటువంటి పొరంపోగు భూములను వాటర్ కోర్స్ పొరంపోగు భూములు అని అంటాం. ఇవి కాకుండా అన్ని పబ్లిక్ రోడ్స్ అంటే జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, విలేజెస్ లోను టౌన్లలో ఉండేటువంటి వీధులు కావచ్చు, కాలిదారులు కావచ్చు, పల్లెల్లో ఉండేటువంటి బండిబాటలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, నౌకాశ్రయాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, అదే విధంగా ఎండోమెంట్ కు సంబంధించినటువంటి భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి భూములు కావచ్చు, మఠాలు కావచ్చు, ఈ విధంగా ధార్మిక సంస్థలకు చెందినటువంటి అన్ని భూములను కూడా ఈ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ నుండి కాపాడడం జరుగుతుంది. ఇది ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రం నుండి 1/10/1953లో వేరుపడినప్పటి నుంచి మొత్తం ఆంధ్ర ఏరియాకు ఈ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ అనేటువంటిది వర్తింపజేస్తున్నారు. తర్వాత 1956లో హైదరాబాదు కూడా ఇందులో కలపడం జరిగింది. అంటే తెలంగాణ ఏరియా, ఆంధ్ర ఏరియా మొత్తము ఇదంతా కూడా ఈ యాక్ట్ పరిధిలోనే వస్తుంది. కానీ ఈ యాక్ట్కు కబ్జాదారులు, ఈ గుండాలు అయితేనేమి, వీళ్ళు భయపడకుండా పోయినారు. కారణం ఏమంటే వాళ్లకు విధించేటువంటి శిక్షలు చాలా స్వల్పంగా ఉండేటివి. ఉదాహరణకి ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ లో శిక్షలు ఎలా ఉంటాయంటే 3 నెలలు జైలు లేదా 1000 రూపాయలు జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు కబ్జాలకు భయపడకుండా వేగంగా చేసి ఆక్రమించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యాక్ట్ ను సుమారు 4-5 సార్లు కూడా అది సవరించి ఆ జైలు శిక్ష మరియు జరిమానా ఎక్కువగా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏం చేసినారంటే 1958లో ఒకసారి, 1968లో ఒకసారి, 1978లో ఒకసారి, 1982లో ఒకసారి సవరణలు తేవడం జరిగింది. ఏది ఈ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905కు సవరణలు తెచ్చినారు. ఈ సవరణలు తెచ్చి ఏం చేసినారంటే వీళ్ళు 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే విధంగా చేసినారు. జరిమానా వచ్చేసి 5,000 రూపాయలు. కానీ దానికి కూడా వాళ్ళు ఎన్నికిపోకుండా ముందుకే పోతూ అనేక భూములను కబ్జాలు చేస్తూ ఉండేదాని వల్ల ఈ చట్టాన్ని పక్కన పెట్టి, అంటే దాన్ని ఏం క్లోజ్ చేయాల,
మళ్ళా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములను రెండు కాపాడే దానికోసం అని చెప్పి ఒక యాక్ట్ తేవడం జరిగింది. దాన్నే ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1982 లేదా 12 of 1982 అని పేరుతో పిలవడం జరుగుతుంది. దీని పరిధి ఏమంటే ముఖ్యంగా ప్రైవేటు భూములు ఎక్కువగా అన్యాక్రాంతం అవుతున్నాయి, పరాధీనం అవుతున్నాయి, కబ్జాదారులకు గురి అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో తేబడినటువంటి చట్టం. అయితే ప్రభుత్వ భూములు కూడా ఇందులో కలపడం జరిగింది. ఇది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇట్లా పల్లె ప్రాంతాలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ, కార్పొరేషన్లు కానీ అన్నిటిని వాటిల్లో ఉండేటువంటి ఆస్తులను, ప్రైవేటు ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడేదానికి తేబడినటువంటి చట్టం ఇది. అయితే దీనికి బందోబస్తుగా కబ్జా గ్యాంగులు ఏర్పడడం జరిగింది. దీనికి బడా బడా రాజకీయ నాయకులు, అనేక మంది స్వార్థపరులు వీళ్ళందరూ కలిసి భాగస్వామ్యంతో వీళ్లకు మరీ ప్రభుత్వ అధికారులతో కుమ్ముక్కయ్యి అవి ఏ సర్వే నెంబర్లో ఉండాది, ఏ విధంగా వాటిని దొంగ పట్టాలు సృష్టించాలా, ఏ విధంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించాలా అనేటువంటి దాని విషయంగా ప్రభుత్వ అధికారులతో కుమ్ముక్కయ్యి ఆ వచ్చిన వాటాలో వీళ్ళకు కూడా భాగాలు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అన్నమాట. ఎందుకంటే కాలము పెరిగే కొద్దీ భూమి రేట్లు అధికంగా పెరుగుతూ వచ్చేదాని వల్ల ఈ కబ్జాదారులు ఎక్కువైపోయినారు. వీళ్లను ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసేటువంటి రాజకీయ నాయకులు కూడా ఎక్కువ మంది అయిపోయినారు. దీంట్లో కూడా సుమారు 1 నుండి 17 సెక్షన్లు పెట్టడం జరిగింది. కానీ వాటిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీటికు ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాల పరిమితి అనేది పెట్టిండ్ల. దీనివల్ల ఏమైతుంది, కబ్జాకు గురైనటువంటి భూములు ఏళ్ల తరబడి జరిగే దానివల్ల ఆ భూములన్నీ కూడా కబ్జాకోర్ల దగ్గరే ఉండిపోవడం జరుగుతుంది. కానీ ఇది నిరూపించుకునేటువంటి బాధ్యత భూ యజమాని మీదనే పడి ఉండేదాని వల్ల ఇది కొన్ని ఏళ్లు జరుగుతా వచ్చేటువంటి సందర్భాలు జరిగిందనమాట. దీంట్లో కూడా జైలు శిక్ష ఎట్లా వస్తుందంటే 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు పెంచినారు. మళ్ళా 5,000 రూపాయలు జరిమానా మాత్రం విధించడం జరిగింది. వీటికి కూడా లెక్క చేయనటువంటి పరిస్థితులు ఉండేదాని వల్ల ఆర్థికంగా సహకరించే వ్యక్తులు వీళ్ళంతా యథేచ్ఛగా దౌర్జన్యంగా భూములను స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉండేది. అందువల్ల 2024లో కూటమి ప్రభుత్వము బాగా ఆలోచించేసి ఈ కబ్జాదారులు గుండెల్లో వణుకు పుట్టే విధంగా ఒక చట్టాన్ని, అంటే 1982 చట్టాన్ని సవరణ చేసి 2024లో శాసనసభలో, అంటే 21/11/2024 తేదీన శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. కబ్జాకు గురైనటువంటి భూములను చేసేటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో కాల పరిమితి విధించడం జరిగింది. ఏ కబ్జాకు గురైనా కూడా వాటిని 6 నెలల లోపలనే జడ్జిమెంట్ వచ్చే విధంగా ప్రత్యేక కోర్టులు, అంటే వీటికి మాత్రమే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు మాత్రమే విచారణ చేసేటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. 6 నెలల్లోనే పూర్తి అవుతుంది, జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు దోషులని తేల్చిన వెంటనే వాళ్ళకి ఏం చేస్తుందంటే మినిమం 10 సంవత్సరాల జైలు శిక్ష, మాక్సిమం వచ్చేసి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఏదైతే కబ్జాకు గురైందో ఆ భూమిని స్వాధీనం చేయాలి వెంటనే. ఇది కాకుండా పనిష్మెంట్ ఏమంటే అది ఎంత మార్కెట్ వాల్యూలో ఎంత విలువ చేస్తుంది అనేటువంటిది, ఆ విలువను కూడా ఇతను కట్టేయాల్సి వస్తుంది భూ యజమానికి. దాంట్లో ఏదైనా లాభాలు గడించిన 2-3 ఏళ్లలో ఏదైనా వ్యాపార సంస్థలో లేకుంటే ఏదో పెట్టి దాని మీద లాభాలు గడించినట్లయితే ఆ లాభాలను కూడా భూ యజమానికి ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి విశాఖపట్నము, విజయవాడ, గుంటూరుకు ఆనుకొని ఉండేటువంటి 1 ఎకరా భూమి కబ్జా అయింది అనుకుందాం. ఆ భూమి యొక్క మార్కెట్ విలువ ఉదాహరణకి 50 కోట్లు విలువ చేస్తుంది అనుకుంటే ఆ 50 కోట్లు జరిమానా కింద ఆ కబ్జాదారులు భూ యజమానికి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా, ఏదైతే భూమిని స్వాధీనం చేసుకున్నారో ఆ భూమిని యజమానికి ఇవ్వాలా. తర్వాత ఆ భూమి మార్కెట్ విలువ ఎంత ఉందో
అంతను కట్టేయాలా. దాంట్లో ఏదైనా నిర్మాణాలు జరిగి ఉంటే నిర్మాణాలతో కూడా ఎన్నికివ్వాల్సినటువంటి పరిస్థితి, దాంట్లో వచ్చినటువంటి లాభాలను కూడా ఎన్నికిచ్చేటువంటి పద్ధతి. అది కాకుండా మినిమము 10 ఏళ్ళు జైలు శిక్ష, 14 ఏళ్ళు మ్యాక్సిమం జైలు శిక్ష పడడమే కాకుండా వీళ్లకు సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గాని లేదా బడా రాజకీయ నాయకులు గాని ఆర్థికంగా ఎవరైనా సహాయపడిన వాళ్ళకి ఏదైతే శిక్ష పడిందో అదే శిక్ష వీళ్ళందరికీ కూడా పడడం జరుగుతుంది. అందువలన కబ్జాదారుల్లో గుండెల్లో వణుకు పుట్టే విధంగా ఈ చట్టాన్ని అమలులోకి తేవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు 2024 నుంచి కూడా ఈ కబ్జాలు అనేటివి ఇంకా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.